పెళ్లి చూపుల్లో కట్నం తగ్గిందని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్న ఒక పెళ్లి కొడుకుని ఆపి ఒక పెళ్లి కూతురు తండ్రి ఇలా అడిగాడట, బాబు నా కూతురు తను పుట్టి పెరిగిన ప్రపంచానికి దూరం అయిపోతే తను పుట్టిన ఇంటి పేరుని అన్నీ వదులుకొని నీతో వస్తుంది, నీకు సుఖ సంతోషాలను ఇస్తుంది, మీ అమ్మ నాన్న ముసలైపోతే వాళ్ళని సేవ చేసుకుంటుంది, అనుకోకుండా రేపొద్దున నీకేదైనా అయితే అల్లాడిపోద్ది, నీ బాధ్యతలు బరువులు అన్నీ తను మోస్తుంది, డెలివరీ టైంలో తను చనిపోయే అవకాశం ఉంటుందని తెలిసిన నవమాసాలు మోసి పిల్లల్ని కంటది, నీ పిల్లల్ని పెంచుతుంది, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తన మీద వేసుకుంటుంది, ఇంట్లో అందరికంటే ముందు లేచి ఇంట్లో పనులన్నీ చేసి నీలాగే ఉద్యోగానికి వెళ్తుంది, ఇన్ని చేయబోయే నా కూతురిని నలుగురిలో పెట్టి కట్నం తగ్గిందని వెళ్ళిపోతున్నావే, ఇదేమన్నా బాగుందా నీకు అని అడిగాడట. ఒక్కసారి నా కూతురి స్థానంలో నా స్థానంలో ఉండి ఆలోచించి చూడు బాబు, అప్పుడు మా కష్టం ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా, అంకుల్ మీకు ఒక ఫోన్ కావాలి, ఒక ఐఫోన్ స్టోర్కి వెళ్తారు ₹1,00,000 అని చెప్తారు, ఒక వివో స్టోర్కి వెళ్తారు 10,000 అని చెప్తారు, అదేంటి ఫోనే కదా, ఏదైనా ఫోన్ మాట్లాడుకోవడానికే సెల్ చూసుకోవడానికే కదా అని చెప్పి ఐఫోన్ వాళ్ళని 10,000కి అమ్మని అడుగుతారా? దాంట్లో ఉండే దాని సుఖం ఉంటుంది, దీంట్లో ఉండే సుఖం దీంట్లో ఉంటుంది, దేని విలువ దానిదా అంకుల్ అని చెప్పాడట. అప్పుడు దూరం నుండి చూస్తూ ఉన్న పెళ్లి కూతురు తల్లి అలా అడిగిందట, బాబు ఫోన్ మహా అయితే 4 సంవత్సరాల తర్వాత వదిలేస్తావు, పక్కన పడేస్తావు, నా కూతురు 40 ఏళ్ళు నీతో కలిసి బ్రతకాలి అని అడిగిందట. పెళ్లి కొడుకు తల్లి ఊరుకుంటుందా? నా కొడుకుని పెంచాను, ప్రయోజకుని చేశాను, నా కూతురికి కూడా కట్నం ఇచ్చి పెళ్లి చేశాం, అప్పుల పాలు అయిపోయాం మేము కూడా అని అన్నారట. అందరూ గుప్చప్పుగా అయిపోయారు, సైలెంట్గా ఉన్నారు అందరూ. ఎందుకంటే అందరి లాజిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వాళ్ళ లాజిక్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో బొట్టు కాటుకు పెట్టుకుని గంగిరెద్దులో కూర్చుంది కదా ఒక అమ్మాయి, ఒక్క డైలాగ్ ఇవ్వలేదు తనకి. సినిమాకి హీరోయిన్ తను, మళ్ళీ ఎంత కష్టమైన పొజిషన్ అవుతుంది, గట్టిగా అరవాలనుకుందంట. ఎవడరా ఈడెవడో ఈయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, నా కొడుకు కట్నం అడుగుతున్నాడు నన్ను, వీడు ఇష్టం ఉన్నాడా లేదా అని నన్ను ఎవడని అడిగాడా, అసలు నాకు ఈ పెళ్లి ఇష్టమా ఉందని అడిగారా, నాకు ఈ పెళ్ళొద్దు బాబు అని గట్టిగా అరవాలని అనుకుందంట తను. కానీ గుప్చప్పుగా కూర్చుంది తను కూడా.